ముస్లింలకు పెద్దపీట వేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని పలువురు ముస్లిం సోదరులు అన్నారు. పల్నాడు జిల్లా నగరికల్లులో ముస్లిం సోదరులు ఇఫ్తార్ విందు కార్యక్రమంలో హాజరై అనంతరం మీడియాతో మాట్లాడారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో మంత్రి అంబటి రాంబాబు ముస్లిం సోదరులకు ఎంతో ప్రాధాన్యతను కల్పించారని అన్నారు. ఏ పార్టీలో లేనంతగా వైస్ ఎంపీపీ, కో ఆప్షన్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, మార్కెట్ యార్డ్, యోజన విభాగం, పిఎంసి చైర్మన్ ఇలా అన్ని విభాగాల్లోనూ ముస్లింలకు పెద్ద పీట వేశారని అన్నారు. 2024 ఎన్నికల్లో ముస్లింలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట, అలాగే మంత్రి అంబటి రాంబాబు వెంట ఉంటారని అన్నారు. పెద్ద ఎత్తున ముస్లింల మద్దతు వైఎస్ఆర్సీపీకే ఉంటుందని ఘంటాపథంగా చెప్పారు. కార్యక్రమంలో మండల కో ఆప్షన్ సభ్యుడు డాక్టర్ షేక్ హుస్సేన్, వైస్ ఎంపీపీ దూదేకుల భాష, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ లాల్ బాషా, టీఎంసీ చైర్మన్ ముప్పాళ్ల మస్తానవలి, యూత్ విభాగం అధ్యక్షుడు గుత్తికొండ నన్నేసా, మైనార్టీ విభాగం అధ్యక్షుడు దావూద్, నాగుల్ మీరా, షరీఫ్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ముస్లిం సోదరులందరికీ ముందుగా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ లాల్ బాషని నాకు ఈ విధంగా రాష్ట్ర స్థాయిలోని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ ఇచ్చినందుకు శ్రీ అంబటి రాంబాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మనం కేవలం మీరు ఓటుకే కాదు సీటు కూడా అర్హులు అనేసి మన ఆంధ్ర రాష్ట్రంలోని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మన అందరికీ రాష్ట్రంలో ఇప్పుడు మనం కేవలం ముస్లింలకి గతంలో చూసాం, మన చైర్మన్లు ఇచ్చారు. మనకి కేవలం ఒక బోర్డుకో లేదంటే మన రానున్న రోజుల్లో 2024 మనకి సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ముస్లింల భవిష్యత్తు బాగుండాలన్నా, మళ్ళీ మనకు రిజర్వేషన్ కొనసాగాలన్నా, రానున్న రోజుల్లో వైఎస్ఆర్ సాధించిన మన ప్రతి ముస్లింలు ఫీ రియంబర్స్మెంట్ చదువుకోవాలన్నా, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలన్నా, మళ్ళీ వైఎస్ఆర్సీపీ గుర్తు మీద మన ఫ్యాన్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటును వేసి గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే మన సత్తెనపల్లి నియోజకవర్గంలో అంబటి రాంబాబు గారు గౌరవనీయులు పెద్దలు జలవనరుల శాఖ మంత్రులు మరియు అలాగే నసరాపేట పార్లమెంటు అభ్యర్థి అయిన అనిల్ కుమార్ యాదవ్ గారికి ఈ అమూల్యమైన ఓటును వేసి గతంలో కంటే అత్యధికంగా మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నాము. మెంబర్గా ఎన్నికై ఉన్నాను. ఈరోజు నగరకల్లు మండలంలో ముస్లింలకు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి 4% రిజర్వేషన్లతో పాటు అనేకమైన ముఖ్యమంత్రి గారు తర్వాత మనకి ఇచ్చిన 4% రిజర్వేషన్ తీసేస్తామని మనమని అమిత్ షా గారు ప్రకటించి ఉన్నారు. అలాంటి పార్టీతో పొత్తులు పెట్టుకున్నటువంటి జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ, కూటమి పార్టీ ఎమ్మెల్యేలను ఓడించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ముస్లిం సోదరులను కోరుకుంటున్నాను. అస్సలాము అలైకుం. నా పేరు బాషా, నగరికల్లు మండలం, నగరికల్లు గ్రామం. ఈరోజు రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఈరోజు మైనార్టీస్ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారని కారణం ముస్లిమ్స్ మీద చూపించే ప్రేమ అలాంటిది. ఇప్పుడు మనకి ఇంతకుముందు 4% రిజర్వేషన్ ఇచ్చింది ఈ జగన్మోహన్ రెడ్డి గారి తన తండ్రి గారు అయితే, ఈరోజు ఆ మైనార్టీస్కి 4% రిజర్వేషన్ తీయాలనే ఉద్దేశంతో ఈ బీజేపీ, టీడీపీ అండ్ జనసేన అనే పార్టీ టైప్ వేసి ఈరోజు వాళ్ళ ముగ్గురు కూడా గవర్నమెంట్ వస్తే మా ముస్లిమ్స్కి అనేది 4% రిజర్వేషన్ అనేది తీయాలనే ఒక కుట్ర అనేది రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది. ఈరోజు ఒక మైనార్టీ వ్యక్తి ఉన్న నాకు నగరికల్లు మండలం వైస్ ఎంపీపీ పదవి ఇవ్వడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఎప్పుడు కూడా కృతజ్ఞతగా ఉంటాము. ఈరోజు ముస్లిమ్స్ అనేది ఒక ఎంపీటీసీలో కానీ ఒక ఏదైనా పదవుల్లో కానీ 50% రిజర్వేషన్ అనేది పెట్టి మా మైనార్టీస్కి ఇంత ఎప్పుడు కూడా ఓటర్సే కాదు ఒక లీడర్స్ కూడా చూడాలనే ఒక మంచి ఆలోచన మా జగన్మోహన్ రెడ్డి గారికి ఉండటం అనేది మా అందరూ కూడా అదృష్టంగా భావిస్తున్నాము. ఇప్పుడు కూడా మేము ఉన్నంతకాలం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ పార్టీకి అండదండలుగా మా మైనార్టీస్ అందరూ కూడా పక్కాగా ఉంటామని గ్యారెంటీ మేము అందరూ ఇస్తా ఉన్నాం. ఈరోజు బీజేపీతో టీడీపీ కలవడం అనేది మా మైనార్టీస్కి అనేది చాలా ఇష్టం లేని పని. ఈ మైనార్టీస్ అనేది ఏ ఒక్కరు కూడా మేము ఒక బీజేపీతో కలిసే పార్టీ ఏ ఒక్కరికి కూడా మేము ఓట్లు వేయమనేది ఈ సభంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.
నాకు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో స్కూల్ చైర్మన్గా పోస్ట్ ఇచ్చారు, ప్లస్ మైనార్టీ కన్వీనర్గా పోస్ట్ ఇచ్చారు. ఏంది దీనివల్ల నాకు ఎంతో ప్రయోజనం ఉంది, జనాలు కూడా మేలు చేయగలుగుతున్నాను. ఈ పదవి ఇచ్చినందుకు అంబారావు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నగరికల్లు మండల మైనార్టీ కన్వీనర్గా నూతనంగా నియమించబడిన షేక్ దావూద్ నా పేరు. అందరికీ ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈ పదవి ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. బీజేపీ ఎప్పటి నుంచో కూడా కుట్రపూరితమైన ధోరణితోనే మతతత్వంగా మతాలను రెచ్చగొట్టే విధంగా ఎప్పుడు కూడా ఆ కోణంలోనే వాళ్ళు రాజకీయాలు చేసుకుంటూ వచ్చారు. మాకు మైనార్టీలకి ఎప్పటి నుంచో రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ కొడుకైనటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో విధాలుగా మమ్మల్ని ఆదుకొని అన్ని విధాలుగా అన్ని సంక్షేమ పథకాలు మా మైనార్టీలందరికీ చేరే విధంగా అన్ని విధాలుగా మనకు అనుకూలంగా ఉన్నారు. అలాంటి మాకు 4% రిజర్వేషన్ కూడా తొలగిస్తానని చెప్పి నిర్మోహమాటంగా చెప్తున్నటువంటి అమిత్ షా కానీ మోడీ గారు కానీ అలాంటి పార్టీలని సపోర్ట్ చేస్తున్నటువంటి మన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఇలాంటి వారిని మా మైనార్టీ వర్గం ఎప్పటికీ నమ్మబోదు. అలాంటి పార్టీలు కాకుండా మనకి ఎప్పుడు సంక్షేమ పథకాలకు కానీ అన్ని విధాలుగా మనం ఆదుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మళ్ళీ కోరుకుంటూ మళ్ళీ మన మైనార్టీ వర్గం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే గెలిపించుకోవడానికి సర్వ విధాలా కృషి చేస్తామని తెలియపరుచుకుంటున్నాను. अल्हम्दुलिल्लाह, अस्सलाम वालेकुम। अल्लाह का फजल है, अल्लाह का करम है। हमारे अम्मटी राम बाबू पूरे मंडल के सभी इफ्तार इंदू दिए, सब जब लोग भी आकर इफ्तार इंदू में शामिल होकर और ख़वातीन को भी पर्दे के साथ दिए। भी बहुत बड़ा अरेंजमेंट करते, बहुत बड़ा खुशी का काम करते। हम सब भी हमें अम्मटी राम बाबू को सहाकर इंचकर हम सब भी ने भी हमें अम्मटी राम बाबू को हमें बलसाना है, हमें उनको वोट डालना भी है। हमें मुस्लिम से है, हमें मेरे भाइयों बुजुर्ग दोस्तों, अगर तेलुगु देशों, अगर बीजेपी, जनसेना ये सभी 3 पद मिले हैं, अक्सर हमारे बीजेपी हमारे व्यतिरिकम है। उस वजह से हमें मुसलमानों सब ने भी बीजेपी भी व्यतिरिकम करना है। हमें वैएसआर पार्टी को से भी मदद कर हमें वैएसआर पार्टी को जो जलसा लेते हमारे मुसलमानों को बहुत बड़ा हमले से रहते हैं, बहुत बड़ा फतकाला भी देते हैं जगनमोहन रेड्डी। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। भाइयों दोस्तों बुजुर्गों, हम सब जो है जो लोगों को फायदा होता है उसके पीछे हमें मेहनत करना है। मुसलमान अपने भाइयों को अपने माँ बहनों को जैसा जो है देखते भी आता है। अब जो है उसको हाराने के लिए बीजेपी, तेलुगुदेशम, जनसेना 3 भी मिले हैं। असल में बीजेपी जो है मुसलमानों को व्यतिरेकम है। वो मुल्क बर्मा में जो है मुसलमानों को तरह से जो है हिंसित सभी ने भी मिलकर फायदा देते फायदा पहुँचाते वैसा होना हमें जिता लेंगे। हमें हमारे बच्चे सब दिन आराम से रहते ये करेंगे तो हमें जो है 5 बरस भी बहुत बड़ा मेहनत करना पड़ता। उस वास्ते क्या है हर एक जने भी ख्याल करके इंशाअल्लाह जगन भाई को गెలిచానే का कोशिश करो। आमीन। నగరికల్ మండలంలో వికృత స్థాయిగా రంజాన్ తరఫు నుంచి ఇస్తార్ పాల్గొన్నటువంటి అతిరథ మహారథులకి అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు। అదే ఈరోజు నగరికల్ మండల గ్రామంలో ముస్లిం సోదరులకి ముఖ్యంగా నగరికల్ మండలం నుంచి యూత్ అధ్యక్షుడిగా నేను మాట్లాడుతున్నాను। ముఖ్యంగా మన వైఎస్ఆర్సీపీ నుంచి నగరికల్ మండలం నుంచి ధన్యవాదాలు।